జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 క్యాలెండర్ ఇయర్లో లాస్ట్ మంత్ డిసెంబర్, ఈ డిసెంబర్ యొక్క మంత్లీ ప్రెడిక్షన్స్ 12 సైన్స్కి ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. దాంతోపాటు ప్రతి కొత్త సంవత్సరం కూడా క్యాలెండర్ ఇయర్ మారుతూ ఉన్నప్పుడు, అంటే మనకి డిసెంబర్ అయ్యాక ఇంకా వచ్చేది 2026 కాబట్టి క్యాలెండర్ ఇయర్ మారేప్పుడు చాలామందికి న్యూ రెజల్యూషన్స్ వాళ్ళ లైఫ్లో తీసుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. మీరు తీసుకునే అలవాటు ఉన్నా ఒకవేళ లేకపోయినా సరే, ఆస్ట్రాలజికల్గా ఈ ఇయర్ ఎండ్లో, అంటే మనం 2025 ఫ్లాగ్ ఎండ్లో ఉన్నాం. ఇంకా డిసెంబర్ అంటే ఈ ఇయర్ ఎండ్లో ఏ రెజల్యూషన్స్, ఏ కొత్త పనికి శ్రీకారం చేస్తే 2026 అంతా కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా సాగుతుందో మనం ఇప్పుడు చూద్దాము. అది మీ ప్రతి రాశి వాళ్ళకి అది డిఫర్ అవుతుంది. సో ఆస్ట్రాలజికల్ సజెషన్ ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఏ కొత్త పనికి శ్రీకారం చుట్టడానికి లేదా ఏ న్యూ రెజల్యూషన్కి సపోర్ట్ చేస్తుందో ఇది ఇప్పుడు మనం చూద్దాం. అన్నిటికంటే ముందుగా గోచారంలో ఉన్న గ్రహ గమనాలను తెలుసుకుందాము. ఈ మొదటి వారంలో గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉంటూ మొదటి వారాంతంలో మిథున రాశిలోకి ఆయన వెళ్తున్నాడు. అలాగే కేతుదేవుడు సింహరాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది. బుధుడు తులారాశిలో ఉంటాడు. తులారాశిలో 6వ తారీఖు వరకు ఉండి 7వ తారీఖు నుంచి తులారాశి నుంచి ఆయన వృశ్చిక రాశిలో స్టెప్ ఇన్ అవుతూ ఉన్నారు బుధదేవుడు. అలాగే మనకి వృశ్చిక రాశిలో సూర్యనారాయణమూర్తి, మంగళ్, శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతోంది. వృశ్చిక రాశిలో ఉన్న వీళ్ళు మంగళ్ వచ్చేసేసి మనకి 8వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో నుంచి ధనుసు రాశిలోకి ఆయన స్టెప్ ఇన్ అవుతున్నారు. 16వ తారీఖు నుంచి సూర్యనారాయణమూర్తి ధనుసు రాశిలోకి అడుగు పెడతాడు. అప్పటి నుంచే మనకి దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తాం. ఆ సమయము ఇంకా నన్నాళ్ళు, దాన్నే మనము వేదిక్ క్యాలెండర్ ప్రకారము ధనుర్మాసం అని కూడా వ్యవహరిస్తాము. ఇది చాలా శుభాంశాలతో కూడుకొని ఉంటుంది. దీని గురించి మనం ఒక సపరేట్ వీడియోలో తెలుసుకుందాం. ధనుర్మాసంలో ఈసారి వచ్చే ఈసారి ఉన్న గ్రహస్థితుల రీత్యా ధనుర్మాసంలో ఎలాంటి స్పెషల్ రిచువల్ చేస్తే ఆస్పిషియస్గా మనకు ఉంటుంది, స్పిరిచువల్ రిచువల్ ఏం చేయాలి, ఆధ్యాత్మిక సాధన ఏం చేయాలి అన్నది కూడా మనం చూద్దాం, వేరే వీడియోలో చూద్దాము. 16వ తారీఖు నుంచి ధనుసు రాశిలోకి సూర్యనారాయణమూర్తి ఆయన పాదాన్ని మోపబోతూ ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారు కూడా వృశ్చిక రాశిలో 20వ తారీఖు వరకు ఆయన సంచారం సాగించి వృశ్చిక రాశిలో ఆయన సంచారం ముగిసిన తర్వాత ధనుసు రాశిలోకి ఆయన కూడా శుక్రభగవానుడు కూడా ఎంటర్ అవుతూ ఉన్నారు. రాహుదేవుడు కుంభరాశిలో సంచారము, అలాగే శనైశ్వరుడు ఆఖరిదైన మీనరాశిలో సంచారము. ఈ మాసంలో గోచారంలో స్పెషల్ అట్రాక్షన్ ఏదన్నా ఉందా అంటే ఫ్లాగ్ ఎండ్లో ఉన్నాం. 2025 క్యాలెండర్ ఇయర్ ఫ్లాగ్ ఎండ్లో ఈ గోచారంలో గ్రహదేవతలు ఏమన్నా ప్రత్యేక అంశాలను సూచిస్తున్నాయి అంటే డెఫినెట్గా ఒక ప్రత్యేక అంశం సూచిస్తుంది. అదేంటంటే వృశ్చిక మరియు ధనుసు రాశి, ఈ 2 రాశుల్లో 3 గ్రహాలు, అంటే ఒక రోజు వరకు అయితే 4 గ్రహాలు కూడా ఉంటాయి. అక్కడ 3 గ్రహాలు సంచారం జరుగుతుంది. మొదట అయితే ఫస్ట్ 1 వీక్ వరకు సూర్యనారాయణమూర్తి, మంగళ, శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా వృశ్చిక రాశిలో ఉంటారు. తర్వాత బుధ భగవానుడు జాయిన్ అవుతాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ ధనుసు రాశిలో కూడా 21 నుంచి సూర్యనారాయణమూర్తి, మంగళ్ మరియు శుక్రాచార్యులు వీళ్ళ ముగ్గురు సంచారం మళ్ళీ సాగుతుంది. సో వీళ్ళ ముగ్గురు ఏకమాసంలో ఒకటే నెలలో 2 రాసుల్లో వాళ్ళ ముగ్గురు కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. జంట గ్రహ కూటమి అని చెప్తాము, గ్రహ కూటమి అని చెప్తాము. సో ఇందులో గ్రహమైత్రి, రవికుజులకి డెఫినెట్గా గ్రహమైత్రి ఉంటుంది. దాన్ని మనం సూర్యమంగళ యోగం అని కూడా చెప్తాము. సో ధనుసు రాశిలో ఉన్న రవిమంగళ యోగము చాలా స్పెషల్ సిగ్నిఫికెన్స్ని ఇస్తుంది. దాంతోపాటు మనకి ఆపోజిట్ సైన్లో అంటే మిథున రాశిలో గురు భగవానుడు దేవగురువైన బృహస్పతి ఉండడము, తర్వాత 21 నుంచి శుక్రాచార్యుల వారు కూడా ధనుసు రాశిలోకి రావడం వల్ల ఇది డెఫినెట్గా ఒక స్పెషల్ ఇండికేషన్ను ప్రతి ఒక్కళ్ళకి ఇస్తుంది. అవేంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఏం స్పెషల్ ఇండికేషన్ ఇస్తుంది, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు మనకి 2026 ఓపెనింగ్లోనే మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనకి క్యాలెండర్ ఇయర్ స్టార్టింగే
మన వేదిక్ క్యాలెండర్ ప్రకారం అంటే ఉగాది ప్రకారం కావచ్చు, లేదా మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 2026 ఏదైనా ఇయర్ స్టార్టింగు మనకి ఆస్పిషియస్ థింగ్స్ తోటి ఓపెన్ అయితే చాలా హాయిగా అనిపిస్తుంది. చక్కటి శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇయర్ అంతా మనకి హ్యాపీగా ఉంటుంది అని ఒక సెంటిమెంట్గా కూడా ఉంటుంది. అలాంటివి ఏమున్నాయో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా మనం ఇప్పుడు చూద్దాము. మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము ఈ 2025 ఎండ్లో ఉన్నాము. 2026 స్టార్టింగ్లో ఉండే ఫలితాలు ఈ డిసెంబర్లో మనకి ఇప్పుడు అప్లికేబిలిటీ ఉంటుంది. చాలా స్పెషల్ గోచారంలో గ్రహస్థితులు చాలా విశేషాంశాలతో కూడుకొని ఉన్నది. మనకి ఇందులో ఈ ధనుర్మాసం ఈ మాసంలోనే వస్తుంది, డిసెంబర్లోనే ధనుర్మాసం కూడా వస్తుంది. చాలా ఆస్పిషియస్ టైం అండి. అంటే సాకార శక్తులు మనకి విశ్వంలో చాలా బాగా రాజ్యం మేలే శుభ సమయం, ఖచ్చితంగా శుభ సమయము. దీన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకొని మంచి శుభాంశాలు ఇప్పుడు మన జన్మజాతకములో ఆల్రెడీ మంచి పీరియడ్లో మనం ఉంటే ఇవి ఇంకా యాడెడ్ అవుతాయి. ఒక బఫర్ అవుతుంది, బోనస్ అవుతుంది, మనకి ఒక మైలేజ్ ఇస్తుంది. గోచారం ఎప్పుడైనా సరే మన జన్మజాతకం బాగుంటే మైలేజ్ ఇస్తుంది మన జాతకానికి. మన జాతకం బాగోకుండా గోచారం బాగుంది అనుకోండి, అప్పుడు ఏంటంటే సస్టైనెన్స్ ఇస్తుంది. సపోజ్ గోచారము బాగాలేదు, మన జాతకం బాగుంటే అప్పుడు గోచారము న్యూట్రల్గా ఉన్నట్టు. ఒకవేళ జన్మజాతకము బాగాలేదు, గోచారము బాగోలేదంటే అప్పుడు అడ్వర్స్ రిజల్ట్స్ ఉంటాయి. దానికోసమే పరిహారాలు చేసుకుంటే కనుక ఈ మంత్ డిసెంబర్కి ఏ పరిహారం చేసుకుంటే ఈ మంత్ అంతా మనకి అడ్వర్స్ రిజల్ట్స్ చూడకుండా వెళ్తామో అలాంటివి మనం చేసుకోవడం, అదే కదా మనం చేయగలిగేది. ఇది ఒక జ్యోతిష్యము, ఒక టార్చ్ లైట్ అవ్వచ్చు, లేదా ఒక కాంతి వెలుగు కదా, ఒక జ్యోతి అన్నమాట. ఒక జ్యోతి ఉన్నప్పుడు మన పక్కన పాము ఉందా, తేలు ఉందా, లేకపోతే పూలు ఉన్నాయా, అవన్నీ కనిపిస్తాయి. ఒకవేళ పాము అలాంటివి ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాం, మనం అక్కడ కూర్చోం కదా. అంటే దోషాలు అనుకోండి, మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఒక దోషం అనుకోండి, ట్రబుల్ అనుకోండి. జ్యోతిష్యం ఒక లైట్ వేయడం వల్ల ఈ ట్రబుల్స్ నుంచి మనం సేఫ్గార్డ్ చేసుకుంటాం. లైట్ లేకుండా చీకట్లో ఉంటే మన పక్కన ఉన్నది పూలైతే ప్రమాదం లేదు, పాము తేలు ఇలాంటివి అయితే కనిపించవు చీకట్లో, అవి కాటేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే మళ్ళీ వాటికి విరుగుడు మందులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఈ గోచార ఫలితాలు తెలుసుకోవడము, తద్వారా వాటికి సంబంధించిన చిన్న సింపుల్ రెమెడీస్ చేసుకోవడం వల్ల మన లైఫ్లో లైట్ ఒకటి ఉంటుంది. మళ్ళీ జన్మజాతకాన్ని అనుసరించి ఈ గోచారంలో కూడా బాగుంటే నేను చెప్పినట్టు మైలేజ్ అవుతుంది, రెండు బాగుంటే. సో ఇలా మనం చూసుకోవాలి. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి 2025 ఇయర్ లాస్ట్ మంత్ అయిన డిసెంబర్ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో ఒక్కసారి మనం చూద్దాం. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీ రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను మొదట్లో చెప్పినట్టు ఒక కొత్త రెజల్యూషన్ తీసుకోవడానికి ఏం తీసుకుంటే ఆస్ట్రాలజికల్ వైజ్ ఏ రెజల్యూషన్ ఈ మాసంలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ మాసం అంతా కూడా దాని గురించే వర్కింగ్ చేయాలి. 2026 బాగుండాలి అంటే ఒక రెజల్యూషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఆస్ట్రాలజికల్గా రికమెండెడ్గా ఉంది. సో దానికోసం మీకు అసలు 2026లో దేనికి మీకు డిజర్వెన్స్ వస్తుంది, ఏది మీరు సాధించబోతున్నారు అనేది దానికి చేయాల్సినది ఏంటి, దానికి మీ వంతుగా మీరేం చేయాలి. ఏది కృషి చేయకుండా అవ్వదు కదా. అందువల్ల దానికి మీరు ఏం చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ మీకు 2026లో ఏ గుడ్ థింగ్ మీరు చూడబోతున్నారు ఇది మనం చూద్దాం. మీరు అంటే ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అయితే మీ కెరియర్ ఎన్హాన్స్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. వచ్చే సంవత్సరం కెరియర్ ప్రోగ్రెషన్ మీకు చక్కగా ఉంటుంది. వృత్తిపరంగా మీకు చాలా మంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి మీరు వెళ్తారు. అదే మీరు విద్యార్థులు అయితే మీ చదువులో మీరు బాగా రాణిస్తారు. ఒకవేళ మీరు గృహిణీలు అనుకోండి, మీ ఇంట్లో ఇంకా మంచిది, మీ పిల్లలకి మీ హస్బెండ్కి ఇద్దరికి కూడా బాగుంటుంది. మీరు ఒకవేళ అంటే మీరు ఆడవాళ్ళు అయ్యండి, మీరు ఏదైనా వృత్తిలో ఉంటే అందులో మీకు బాగా అంటే రెజల్యూషన్ అనేది వృత్తిపరంగానే ఉంది. వృత్తిపరంగా స్టెప్స్ పెంచుతూ ఉంది యూనివర్స్ మిమ్మల్ని. మీరు ఏ వృత్తిలో ఉన్నారో అక్కడ మీరు స్టెప్స్ ఎక్కుతారు, ఎదుగుదల ఉంటుంది. ఎదుగు బొదుగు లేకుండా కాకుండా మంచి స్టెప్స్ అప్గ్రేడేషన్లోకి అవకాశం ఉంది. అయితే ఈ అప్గ్రేడ్ అవ్వడానికి ఈ నెల మొత్తం కూడా మీరు హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేస్తేనే 2026లో మీరు ఇలాంటి డిజర్వెన్స్ని తీసుకోగలుగుతారు.
ఈ హోంవర్క్ ఏంటంటే సింపుల్ అండి. ప్రతిరోజు మీ ఇంట్లో ఉన్న దేవుడి పటాన్ని తుడిచి మీరు దీపారాధన చేయాలి. అంటే పూజా మందిరంలో ఉన్నవి, సో పూజా మందిరంలోనూ రోజు కదల్చడానికి కొంతమంది రోజు తుడుచుకుంటారు, కొంతమంది ఒక టైం పెట్టుకొని ఒక వారానికో అలా చేసుకుంటారు. సో పూజా మందిరం అని కాకపోయినా ఇంట్లో మామూలుగా కూడా హాల్లోనో ఇలాగ దేవుడి ఫోటోలు ఉంటాయి కదా, వాటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తుడవాలి. అవి తుడిచేప్పుడు మీరేమనుకోవాలంటే ఒక భక్తిభావంతో తుడుస్తూ భగవంతుడిని శుభ్రం చేస్తున్నాను కాబట్టి నా జాతకంలో ఉన్న మాలిన్యాల్ని ఆయన శుభ్రం చేస్తాడు అనుకుంటూ చూడవండి, అంతే. అదొకటి మీరు మనసులో అనుకోండి. మీ ఇంట్లో ఉన్న ఎక్కడెక్కడైతే దేవుడు ప్రతిమలు ఉన్నాయో, అంటే ఒక పూజా గది మినహాయించి, పూజా గదిలో కూడా మీరు రోజు మళ్ళీ పూజా గది అంటే రోజు మంగళవారం చేయకూడదు, శుక్రవారం చేయకూడదు, ఇలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి పూజా గదిలో. సో మన హాల్లో అలా ఏవో ఒకటి దేవుడి ఫోటోలు ఉంటాయి కదా, ఉండకుండా ఎవరి ఇల్లులో ఉండవు. సో దేవుడి ఫోటోలు తొడవండి. మీకు అసలు కుదిరితే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా కొంచెం క్లీనింగ్ పని చేస్తే ఇంకా మంచిది. రోజు కూడా వెళ్ళి అక్కడ ఏదైనా చెట్ల దగ్గర ఏదైనా చెత్త ఉన్నా చూసి ఏదైనా క్లీన్గా లేకపోతే కొన్నిసార్లు అక్షంతలు పడతాయి, తులసి దళాలు కనిపిస్తూ ఉంటాయి, పూలు కనిపిస్తూ ఉంటాయి, వాటిని క్లీన్ చేస్తే మంచిది. ఇది డెఫినెట్గా ఒక కర్మదోషాలని నివారించే మాసం. ఈ మాసం మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసంలో చేసే ఈ పని వల్ల 2026 ఇయర్ నుంచి చాలా బాగుంటుంది మీకు. అలాగైనా చేయొచ్చు, లేదా ఇంట్లో అయినా చేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. ఎక్కడ చేస్తారో అనేది మీ చాయిస్. ఇలా చేస్తూ ఉండడం వల్ల మీరు ఈ వీడియో వింటూ ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళది మకర రాశి అనుకోండి, మీరు కాదు, మీ ఇంట్లో వాళ్ళది మకర లగ్నం అని కూడా మీరు వింటూ ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీరు చేయండి. ఎందుకంటే మీ జన్మజాతకంలో మకర రాశి ఏ స్థానం అవుతుందో అది క్లియర్ అవుతుంది. సపోజ్ మీ జన్మ జాతకం ప్రకారం మకర రాశి దశమం అవుతుందా, దశమం అయితే వృత్తిపరంగా బాగుంటుంది, నవమం అయితే కనుక అదృష్టం ఉంటుంది, అష్టమం అయితే ఆరోగ్యం బాగుపడుతుంది, సప్తమం అయితే మీకు బిజినెస్ చేస్తే బిజినెస్ బాగుంటుంది, లేదా మీ బిజినెస్ బాగుంటుంది, మీ దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. మీకు షష్టం అయితే మీకున్న శత్రుబాధలు రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి, ఇలా అంటే ఏది ఉంటే అది డెఫినెట్గా తొలగిపోతుంది. పూర్వజన్మ నుంచి వచ్చే రుణానుబంధం తీర్చుకునే మాసం ఈ మాసము. ఇది చెయ్యండి. అలాగే ఒకవేళ మీది పంచమ భావం అయితే మకర రాశి, మీ రాశి నుంచి పంచమ భావం అయితే సంతానానికి అనుకూలతలు, చతుర్థ భావం అయితే కనుక ఇంట్లో బాగుంటుంది, తృతీయ భావం అయితే కనుక కాంట్రాక్ట్స్ వస్తాయి, అన్ని ఫోన్లలో డీలింగ్స్ ఎక్కువ జరుగుతాయి. ఇలాగ ప్రతి ఏదో ఒక మంచి అయితే డెఫినెట్గా జరుగుతుంది. మకర రాశి అంటేనే కాలపురుషుడి కుండలిలో కర్మస్థానం, దశమ స్థానం కాబట్టి డెఫినెట్గా మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి లైఫ్లో. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు. మకర రాశిలో పుట్టిన వాళ్ళు కంపారిటివ్లీ అంత మిగతా వాళ్ళు బెంబేలు ఎత్తిపోతే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఛాలెంజింగ్గా ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ఎదుర్కోకుండా యూనివర్స్ మన పనిని సులువు చేసేస్తూ ఉంది. దానికోసం డిజర్వెన్స్, ఆ సులువు చేయడానికి ఒక డిజర్వెన్స్. ఇప్పుడు ఒక ఆరోగ్యశ్రీ ఏదైనా బెనిఫిట్స్ కావాలంటే దానికి తగ్గ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి కదా. ఏదైనా ఒక బెనిఫిట్ తీసుకోవాలంటే గవర్నమెంట్ నుంచి డాక్యుమెంటేషనల్ వర్క్ ఉంటుంది. ఈ వర్క్ మనం చేస్తేనే మనకు ఆ బెనిఫిట్ని మనం తీసుకోగలుగుతాం. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ వర్క్ ఏంటంటే క్లీన్ చేయడం, అంతే, శుభ్రపరచడం, సింపుల్, అంతకు మించి ఇంకేం లేదు. మీ ఇంట్లో ఉన్న దేవీ దేవతల్ని శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతిరోజు. అంటే హాల్లో ఉన్నవి అవి అయితే మంగళ శుక్రవారాలు కూడా క్లీన్ చేయొచ్చు. ఒక దేవుడి గదిలో పూజా గదిలో ఉన్నవైతే ఎప్పుడంటే అప్పుడు క్లీన్ చేయకూడదు కాబట్టి ఇది చేస్తూ ఉండండి. డిసెంబర్ నెల మొత్తం చేయాలి. ఉదాహరణకి ఏదైనా ఇప్పుడు మీరు ఆడవాళ్ళు అయితే 4 రోజులు ఆపేసేయండి, 5వ రోజు తలస్నానం చేసి చేయొచ్చు. ఏదైనా కారణాల చేత ఒకరోజు మీరు క్లీన్ చేయడం మిస్ అయినా ఇది మీరు ఈ స్లాట్ మిస్ అయిపోయినట్టే, ఇది మీకు అప్లికేబిలిటీ ఉండదు. ఎందుకంటే కండిషన్ యూనివర్స్ గమనిస్తూ ఉంటుంది, పంచభూతాలు గమనిస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఒకటే పని ప్రతిరోజు ఒక 41 రోజులు చేస్తే డెఫినెట్గా దాని నుంచి మనకి రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ నెలనాళ్ళు ఇంకా 41 రోజులు కూడా ఒక 31 రోజులు ఖచ్చితంగా తూచా తప్పకుండా చేస్తేనే మనం చెప్పుకున్న ఫలితాన్ని, కర్మదోషాలు తొలగుతాయి అనే ఫలితం చూడగలుగుతారు. లేకపోతే ఒక్కరోజు మిస్ అయిపోతారు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయడానికి ప్రయత్నించండి. ఇది మకర రాశి మకర లగ్నాన పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు మనం ఏ పరిహారం చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం.
ఈ 2025 డిసెంబర్ లాస్ట్ మంత్ అయిన డిసెంబర్లో ఇప్పుడు ఉన్న ఈ స్పెషల్ సిగ్నిఫికెన్స్ రీత్యా గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఈ మాసము అందరూ ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము, ఎప్పుడైనా మనకి లక్ష్మీ అమ్మవారి కటాక్షం, శ్రీలక్ష్మి అమ్మవారి కటాక్షం చాలా కావాలి. అంటే ఒక లక్ష్మీ అమ్మవారి కటాక్షం, మనకు ఆరోగ్యం బాగా ఉంటే అమ్మవారు మనల్ని ఆరోగ్యలక్ష్మి రూపంలో మనల్ని దీవిస్తున్నట్టు. మనం సంతోషంగా ఉన్నామంటే అమ్మవారి కృప ఉంటేనే మనం సంతోషంగా ఉండగలుగుతాం. మనకు ఐశ్వర్యము భోగాలు ఉండాలన్నా అమ్మవారి కృప మనకి కావాలి. సంతాన భాగ్యం ఉండాలన్నా, దాంపత్య జీవితంలో అనుకూలతలు ఉండాలన్నా, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళతోటి మనకి సహకారంగా ఉండాలన్నా, ప్రతి విషయంలో కూడా ఎక్కడైతే లక్ష్మీ అమ్మవారు ఉంటారో ఆ పర్టికులర్ మ్యాటర్ వరకు దరిద్రం అనేది ఉండదు. ఇప్పుడు ఎవరితోటైనా మనకి స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, రిలేషన్ సరిగ్గా లేదంటే అక్కడ లక్ష్మీ అమ్మవారి బ్లెస్సింగ్, లక్ష్మీ అమ్మవారి ప్రెజెన్స్, శ్రీలక్ష్మి అమ్మవారి ప్రెజెన్స్ మిస్ అవుతున్నట్టే అక్కడ. అందుకని దరిద్రం అంటే ఒక డబ్బులు లేకపోవడమే కాదు, ఇవన్నీ కూడా ఒక దరిద్రాలే. మనసు ప్రశాంతంగా లేకపోవడం. ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారు మన మనసులో ఉంటారో చాలా ప్రశాంతంగా ఉంటుంది. శ్రీలక్ష్మి అమ్మవారు ఉంటే, ఆవిడ లేకపోతే జ్యేష్ఠాదేవి ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనసు అల్లకొల్లోలంగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది. ఇవన్నీ కనిపించని దరిద్రాలు. సో వీటన్నిటిని పారద్రోలడానికి, సింపుల్గా చెప్పాలంటే వీటన్నిటిని పారద్రోలడానికి డే టు డే లైఫ్లో మనం సక్సెస్ఫుల్ పాత్లో వెళ్ళాలంటే విజయలక్ష్మి రూపంలో అమ్మవారు మనందరినీ కూడా కరుణించాలి, కటాక్షించాలి. అలా ఉండడానికి, అలాగే మన జీవితంలో పరిపూర్తి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాన్ని పొందడానికి ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ డిసెంబర్ నెల మొత్తము, అలాగే మీకు వీలుంటే తర్వాత జనవరి తర్వాత నెలల్లో కూడా ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి. మీకు ఇది వింటే మటుకు ఇప్పుడు నేను చెప్పింది చదవడానికి కానీ వినడానికి కానీ ప్రయత్నించండి. ఏది చేసినా పర్లా మీ కన్వీనియన్స్ని బట్టి చేయండి. ఈ కలియుగంలో సంకల్పం చాలు. ఏదో రకంగా అంటే ఇప్పుడు నాకు చదవడానికి అవ్వట్లేదని స్కిప్ చేసే బదులు వినండి, ఏదో ఒకటి పర్వాలేదు. వినాల్సింది ఏంటంటే శ్రీలక్ష్మి హృదయ స్తోత్రం. ఇది మీరు చదవడానికి కానీ వినడానికి కానీ ప్రయత్నించండి. మీరు ఒక 3 days ఇది చదవడం కానీ వినడం కానీ చేస్తే మీరే వదిలిపెట్టరు, చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనలో కూడా అందం ద్విగుణీకృతం అయినట్టు మనం నోటీస్ చేస్తాము. ఏంటంటే మన ప్రెజెన్స్, మన అపీరెన్స్ బాగుంటే సగం మన కాన్ఫిడెన్స్ అక్కడ వస్తుంది. మన గెస్చర్ బాగుంటే మన కాన్ఫిడెన్స్ అక్కడ వస్తుంది. ఇప్పుడు చూడండి, కాన్ఫిడెన్స్ సగం బలం. మనం చక్కగా ఉన్నామంటే, నీట్ అపీరెన్స్ ఉందంటే చూసే వాళ్ళకి చాలా అబ్బా వీళ్ళని చూస్తే హాయిగా అనిపిస్తుంది అని అనుకున్నారు అంటే వాళ్ళ దృష్టి మన వైపు చాలా పాజిటివ్గా ఉంటుంది. అలాగే మనం కూడా చక్కగా చూడముచ్చటగా ఉంటే మనకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. ఫస్ట్ 3-4 daysలో మీకు ఇది డెఫినెట్గా జరుగుతుంది. జరిగిన వాళ్ళు నాకు కమెంట్స్లో పెట్టండి. డెఫినెట్గా అమ్మవారి కృప, ఇది అమ్మవారి కృప అండి. శ్రీలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అలా ఉంటుంది. ఇది చేయండి. దీంతో పాటు శ్రీమన్నారాయణ గోవిందనామాలు కూడా ఇది చదివాక ఉత్తగా అమ్మవారిని ఆరాధిస్తే ఎప్పుడు కూడా అమ్మవారు సంతోషించరు. అమ్మవారు ఎప్పుడు అప్రిషియేట్ చేయరు. ఎప్పుడు అమ్మవారు అప్రిషియేట్ చేస్తారు, ఎప్పుడు సంతోషిస్తారు, మన అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా స్తోత్రం చేయాలి. మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవగలిగే ఇది ఉంటే కనుక ఇంకా మంచిది. విష్ణు సహస్రనామం చదవండి, లేదా కృష్ణాష్టకం చదవండి, లేదా గోవిందనామాలు, ఇలా ఏవైనా సరే చదవడానికి ప్రయత్నించండి. అంత మంగళంగా శుభకరంగా ఉంటుంది. అందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. ఈ 2026వ సంవత్సరం మనందరి జీవితాల్లో సర్వ సౌభాగ్యాలని తెచ్చిపెట్టాలని శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క అపూర్వ కృపా కటాక్షాలు మనందరి మీద ప్రసరించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.